ఆ బోట్లు ఒరిజినల్గా ఓనర్లు ఎవరైనా ఫస్ట్ మొట్టమొదటి ట్రేస్ అవుట్ చేయాలి. దాని వెనకాల మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నా కూడా వదలకూడదు. ఓట్లు ఎవరు వదిలేరు వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలి, శిక్షించాలి, అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఏ పార్టీ వారైనా సరే, ఎవరు ఎంతటి పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని కఠిన చర్యలు తీసుకొని 50 సంవత్సరాలు కట్టినటువంటి ప్రాజెక్టును కూలదోయాలనే సూత్రం ఏదైతే ఉందో అది దేశద్రోహం కంటే నేరం. రైతులకు అన్నం పెట్టే బ్యారేజీ, అన్నం తినేవాడు ఎవడన్నా బోట్లతో కూర్చోడండి. చిన్న కాలువకి పెద్ద కాలువకి మురుగు కాలువకి తేడా తెలియని ముఖ్యమంత్రి మన దౌర్భాగ్యం. మాజీ ముఖ్యమంత్రి 16 టన్నుల కౌంటర్ వెయిట్ 2 ముక్కలైపోయింది. అదే గేటుకు తగిలితేనో పిల్లలకు తగిలితే ఏమయ్యేదండి డ్యామేజ్ అయితే? ఆ ప్రమాదాన్ని తలుచుకుంటేనే భయం వేస్తుంది. 3 గేట్లు కొట్టుకుపోయినాయి అంటే 18 టన్నులు. ఆ స్క్రిప్ట్ రాసిచ్చేవాడన్నా కొంచెం జాగ్రత్తగా రాయాలి. 3 కాణాలకు దెబ్బ తగిలింది, 3 సార్లు కూడా బయట దెబ్బతిన్నాయి. అదే పిల్లలు దెబ్బతిని ఉంటే ఈ పాటి ప్రాజెక్ట్ కొట్టుకుపోయేది. ఓట్లు పంపిస్తే ప్రజలు చనిపోతారు. వరదలు వచ్చినప్పుడు అనేకం కొట్టుకొస్తూ ఉంటాయి నదుల్లో, మొసళ్ళు కూడా వచ్చినాయి. మరి వాటిని ఎవరు పంపించినట్టు? నిజంగా ప్రకాశం బ్యారేజీకి వైసీపీ కావాలని చేసిందా? కుట్రకోణం ఎంత దాగుందంటారు? ఇప్పుడు ఏది ఏమైనా ఒక జాతీయ విపత్తు ఇవాళ రాష్ట్రంలో వచ్చింది. ముఖ్యంగా విజయవాడ నగరం సుదీర్ఘ చరిత్ర కలిగిన నగరంలో దాదాపు 6 దశాబ్దాల కాలంలో లేనటువంటి ఒక చిత్రమైనటువంటి సంఘటన. ప్రజలు నష్టపోయి అష్టకష్టాలు పడే పరిస్థితి ఉంది. ఈ టైంలో ఎవరైనా కానీ మానవతా దృక్పథంతో ఏ రాజకీయ పార్టీ అధికారమైనా ప్రతిపక్షమైన ఎవరైనా కూడా ప్రజాసేవ చేస్తే వాళ్ళకి ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చూసుకోవాలి. ఇవాళ కృష్ణానదిలోకి ఆ బోట్లు దేనికి వచ్చిన పోలీసు వారు కేసు పెట్టారు. అంటే ఆల్రెడీ ఇది కుట్రకుండా ఉన్నట్టు వాళ్ళు అడ్మిట్ అయ్యాక ఈ గారు 1 పోలీస్ స్టేషన్ కేసు పెట్టారు. దాని మీద సుదీర్ఘమైనటువంటి విచారణ జరిపి దోషులు ఎవరైనా ఏ స్థాయిలోనైనా జైలుకి పంపాలి. అది మామూలు విషయం కాదు. ఆ గడ్ర తగిలింది కాబట్టి పర్వాలా. అదే మామూలు కానాకి దగ్గర కానా కొట్టుకుపోతే లోతట్టు ప్రాంతాలు ఉండే ప్రజలు ఏమయ్యేవాళ్ళు? బ్యారేజీ టైంలో మనం తిరిగి నిర్మించాలంటే సాధ్యమయ్యే పనేనా? అందువల్ల 100% దేశద్రోహం కింద వస్తుంది. ఇలాంటి నేరస్తులు ఉపేక్షించకూడదు. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అయినప్పుడు కూడా ఎవరైతే దాని వెనకాల ఉన్నారో ఎవరు కాన్స్పిరసీ అంతా కూడా క్షేత్ర స్థాయిలో పరిచయం చేసి అవసరమైతే దానికోసం స్పెషల్ స్క్వాడ్స్ వేసి అందులో ఎవరైనా నిగ్గు తేలితే వాళ్ళని చట్టప్రకారం జైలుకి పంపించాలని కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తాం. ఎవరున్నా సరే దాని వెనకాల మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నా కూడా వదలకూడదు. ఎవరున్నా కూడా చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఎవరున్నా కూడా చట్ట ప్రకారం వాళ్ళు శిక్షించాలి. ఇది మామూలు కుట్ర కాదు. వాళ్ళు జరుగుంటే అది మామూలు కుట్ర కాదు, ద్రోహం. ఇది మామూలు ద్రోహం కాదు. వాళ్ళు అది ఏమైనా ఏమన్నా డ్యామేజ్ అయ్యి బ్యారేజ్ ఏమైనా డిస్టర్బ్ అయితే ఎన్ని వేల మంది చచ్చిపోయేవాడు కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఉండేటటువంటి వాడు, లేదా కృష్ణా బ్యారేజ్ దిగులు ఉన్నటువంటి వాడు పరిస్థితి ఏంటి ఏమనగేటవాళ్ళు కానీ మిగిలినటువంటి ఉయ్యూరు వాళ్ళు కానీ వాళ్ళందరూ ఏమయ్యేవాళ్ళు, నాగాలంక వాళ్ళు కానీ కోటూరు వాళ్ళు కానీ ఘంటసాల వాళ్ళు కానీ వాళ్ళందరూ ఏమయ్యేవాడు శ్రీకాకుళం వరకు. అందువల్ల అది ఎవరైనా కానీ ఆ విషయంలో ఇది పార్టీలకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తారు, నేను ఒక పౌరుడిగా బాధ్యత కలిగిన పౌరుడిగా చెబుతున్నా. వాళ్ళు ఎంతటా గొప్పవాళ్ళైనా కూడా చట్ట ప్రకారం వాళ్ళు శిక్షించాలి. దాని మీద కూడా లోతైన విశ్లేషణ, ఇన్వెస్టిగేషన్ జరగాలి. తక్షణ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఆయన ఇచ్చాడు. చిన్న కూడా కిందటువంటి పోలీసు అధికారులు కూడా దాని మీద నిక్కచ్చిగా విచారణ జరిపి దోషులు ఏ స్థాయిలో కూడా వాళ్ళని జైలుకి పంపించాలి. క్షమించకూడదు. ఇది దేశద్రోహ నేరానికి సమానమైనటువంటి ఇన్సిడెంట్. వరదలు వచ్చినప్పుడు అనేకం కొట్టుకొస్తూ ఉంటాయి నదుల్లో, మొసళ్ళు కూడా వచ్చినాయి. మరి వాటిని ఎవరు పంపించినట్టు? అది నరేంద్ర మోడీ గారు పంపించారా, లేకపోతే బిజు పట్నాయక్ గారు పంపించారా, కేసీఆర్ గారు పంపించారా? ఎందుకు ఈ అనవసరపు మాటలు? ప్రజలకి ఏం చేయాలో దాన్ని చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి తప్పితే ప్రజలను తప్పుదో పట్టించి దారి మళ్ళించి ఏదో మన అసమర్థతని ఇంకోళ్ళ మీద రుద్దడం అనేది తప్పు అని నా అభిప్రాయం. 5 ఏళ్లలో కనీసం జగన్ తట్టడి కాలంలో మట్టి కూడా ఏం తెలియదు. దాని ప్రభావం వల్ల ఈరోజు బెజవాడ ముందు కారణం అంటారు. 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇంతకంటే వరదలు వచ్చినాయి. అప్పుడు బుడమేరు మరి మునగలేదు. అమరావతి అన్న తర్వాతే బుడమేరు మునగడం మొదలెట్టింది. ఎందుకని అంటే పాపం చంద్రబాబు నాయుడు గారి అమరావతి మీద ఉన్న ప్రేమ గొప్పదే, నేను కాదంటలేదు, ఉండాలి, మనకు రాజధాని అవసరమే. కానీ అలా అని ఆర్కే సిసోడియా గారు క్లియర్గా చెప్పారు, మనకి శనివారం నాడే మా కాస్ట్ ఉంది, బట్ ఏం చేయాలో అర్థం కాలేదు. మేము 2 లక్షల మందిని
2 లక్షల మందిని రిహాబిలిటేషన్ చేయడం కష్టం అని మేము మేలకుండా ఊరుకున్నాము అని చెప్పారు. మరి అప్పుడు వెలగలేరు గేట్లు ఎత్తింది ఎవరు? గవర్నమెంటే కదా. దానివల్ల నష్టపోయింది ఎవరు? ప్రజలే కదా. దీన్ని ఎందుకు డైవర్షన్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ వరదలు అనేవి అది భగవంతుడిని నిర్ణయించింది, దాన్ని ఎవరూ ఏం చేయలేరు. కానీ వరదలను బురద రాజకీయం చేయకూడదని నా అభిప్రాయం. విజయవాడలో జరిగిన వరద ముంపుకి సహాయ చర్యలు ఎలా జరిగింటారు? ప్రభుత్వ స్థాయిలో ప్రభుత్వం చేసింది, కానీ సామాజిక కార్యకర్తలు కానీ సామాజిక మన సంఘ కార్యకర్తలు కానీ ఇండివిజువల్స్ కానీ వివిధ ఎన్జిఓస్ కానీ వివిధ సంఘాలు కానీ వాళ్ళు ప్రభుత్వం కంటే ఎక్కువ ఆదుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ విషయం, మన బాంబే కాలనీ కానీ కాలనీస్ ఉన్నాయి, ప్రకాష్ నగర్ కాలనీస్ ఉన్నాయి, జక్కంపూడి కాలనీస్కి ఇక్కడికి కనీసం గవర్నమెంట్ వెళ్ళలేకపోయింది. కోర్స్ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, బోట్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోయారు. కానీ ఆ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకున్నాను. ట్రాక్టర్లో వెళ్తే ఒక చోట మేము పడిపోవాలి అనే పరిస్థితి, పడిపోయి చచ్చిపోతామో అనే భయం వేసింది. కానీ అక్కడ ప్రజలకి మనం ఏదో ఒక సహాయం చేయాలి అనే ఉద్దేశంతో మేము మంచినీళ్ళు కానీ ఆహారం కానీ బిస్కెట్ ప్యాకెట్లు కానీ అందించడం జరిగింది. కానీ అది చాలా దారుణమైన సంఘటన. విజయవాడ నగరానికి ఇది ఒక చాలా విషాదకరమైన విషయం. కేంద్ర ప్రభుత్వం దీన్ని నేషనల్ కెలామిటీగా తీసుకుని ఈ నష్టాన్ని కేంద్రం కనుక తీసుకుంటే కేంద్రం చిత్తశుద్ధి, ఇక్కడ కేంద్ర నాయకులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ చిత్తశుద్ధి మొత్తం తెలుస్తుంది. అంతే తప్పితే ఏదో జగన్ గారు చేశారా, జగన్ వల్ల జరిగిందా అంటే వరదలేం జగన్ వల్ల రావు, కరువులేం చంద్రబాబు నాయుడు వల్ల రావు. అది భగవంతుడి నిర్ణయం. దాన్ని అలా జరగాల్సింది జరిగింది అంతే. దానికి ఇప్పుడు మనం ఏం చేయాలనేది ప్రభుత్వం ఆలోచించి ప్రజలకి ఎంత తొందరగా వాళ్ళ రిహాబిలిటేషన్ అయ్యి వాళ్ళు కోలుకుంటారో, వాళ్ళకి ఎంత ఆత్మస్థైర్యాన్ని ఇస్తారో ఆ పని మీద ప్రభుత్వం ఉంటే బాగుంటుంది. అయితే ప్రభుత్వం కూడా పాపం చేస్తుంది, చేయట్లేదని నేను అనట్లేదు. ప్రభుత్వం తన ఫైర్ సర్వీస్ కానీ మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ మున్సిపల్ శానిటరీ సిబ్బంది కానీ వీళ్ళందరూ చేతులెత్తి నమస్కరించవచ్చు వాళ్ళు చేస్తున్న పనికి, అందులో డౌట్ లేదు అసలు. అంటే అది గవర్నమెంట్ చేస్తున్నట్టే కదా, గవర్నమెంట్ చేయట్లేదని నేనేం అనలా. కానీ ఇంకా కొద్దిగా చేయాలి. ఎందుకంటే చాలామంది గ్రౌండ్ ఫ్లోర్లు మునిగిపోయి నష్టపోయిన వాళ్ళు కొన్ని ఇళ్ళు అయితే 7-8 లక్షలు నష్టపోయారు, కొన్ని ఇళ్ళు అయితే 2-3 లక్షలు నష్టపోయారు, కొన్ని ఇళ్ళు అయితే 1 లక్ష నష్టపోయినాయి. ఇప్పుడు మా తెలిసిన మా పని మనిషి అమ్మాయి ఇల్లు అలా ఎగిరిపోయి వెళ్ళిపోయింది. పాపం ఆ అమ్మాయికి నిలువ నీళ్ళు లేకుండా పోయింది. ఇది పరిస్థితి. ఇలా ఉంటే మరి ప్రజలు ఏమైపోవాలి? అందుకని ప్రభుత్వం కూడా కొద్దిగా చూసి బాధితులను ఆదుకుని వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చి ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ నెల 31వ తారీఖు పైనుంచి విపరీతంగా ఫ్లడ్ రావటం, మున్నేరు కట్లేరు కూడా విపరీతంగా 4 లక్షలు రావటం వల్ల 11 లక్షలు వచ్చింది 1వ తారీఖు. భయంకరమైన కుట్రకోణం దాగి ఉండటం కాదు, కుట్రకోణమే ఇది. ఎందుకంటే ఫ్లడ్ వార్నింగ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినాక ఉద్దండరాయలపాలెంలో ఉన్నటువంటి 3 బోటుల్ని లింక్ చేసి కొంత శాండ్ ఉండగా, ఎంటీ బోట్లు కాదండి లైవ్ బోట్లు, అవి 40 టన్నులు ఒకటి, అవి తీసుకొచ్చి మన గొల్లపూడి శ్మశానంలో ఒక చెట్టు కట్టేశారు చిన్న రోప్తో. ఏమంటే 50 లక్షల ఆస్తి నాదైతే. నిజంగా బోటు కొట్టుకుపోతే ప్రమాదవశాత్తు వచ్చి ఎస్సీ దగ్గరికి వచ్చి చెప్తాంగా, బతిమాలుకుంటాంగా, తప్పు అయిపోయింది సార్ క్షమించండి అని ఎవడూ క్లెయిమ్ చేయాల. కేవలం ఎన్డీఏ ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే ఎమ్మెల్సీ తలసల రఘురాము, మేనల్లుడు కోమిటి రామ్మోహన్ 3 బోట్లు ₹1.5 కోటి ఆస్తుంది. అట్లాగే ఇంకొక ఆయన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుడు ఉషాద్రి అంట. వీళ్ళు బాధ్యతారాహిత్యంగా 5 బోటుల్ని ఒకేసారి వదిలేసి 11 లక్షల ఫ్లడ్ ఉండగా నేను ఆ రోజు స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దిశా నిర్దేశంతో జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారి ఆదేశంలో నేను 4 గంటలకు వచ్చి 11,40,43,000 ఫ్లడ్ ఒక 2 గంటల పాటు పరిశీలించా. అక్కడ అప్పుడు చూసింది మేము మామూలుగా అయితే ఏంటో అనుకున్నాం, ఏమంటే 1 వస్తాయి 2 వస్తాయి, సినిమా సీరియల్ లాగా 5 బోట్లు ఒకసారి వస్తాయండి ఎక్కడన్నా. అంటే ఏంటి, ఈ యజమాని ఎవడో
ఈ బోటు నాది అని క్లెయిమ్ చేయలేదు అంటే అదే కుట్రకోణం. ఏమీ లేదు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వారం రోజుల్లోనే కఠోరంగా శ్రమించి 18 గంటలు రెస్టోర్ చేశారనే కక్ష. ఈ బ్యారేజీ 13 లక్షల రైతులకు అన్నం పెట్టే బ్యారేజీ. అన్నం తినేవాడు ఎవడన్నా బోట్లతో కుత్తాడండి. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఈ బ్యారేజ్ కొట్టుకెళ్ళిపోయి 13 లక్షల మంది మేము నాశనం అయిపోతే రైతులు. నిజంగా ఇది ఏదైనా జరిగితే అదృష్టవశాత్తు పనిచేసే ప్రభుత్వానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది. పైనుంచి రాక్షసులు ఏదో పోసారంటారు చూసారా, రావుడి మీద అట్ట పోసారు వీళ్ళు. మనకు అదృష్టం బాగుండి చాలా చాలా సానుకూలంగా ఉండి ఆ వచ్చిన 3 బోట్లు కౌంటర్ వెయిట్లు గుద్ది, కౌంటర్ వెయిట్ 16 టన్నుల కౌంటర్ వెయిట్ 2 ముక్కలైపోయింది. అదే గేటుకు తగిలితేనో పిల్లర్కి తగిలితే ఏమయ్యేదండి డ్యామేజ్ అయితే? అసలు 100 టీఎంసీలు నీరు వెళ్తూ ఉంది ఆ టైంలో. అంటే ఏంటి మీ ఉద్దేశం? నిజంగా ఏదైనా జరిగితే జల ప్రళయం వచ్చి ఇండియా మ్యాప్లో అవినిగడ్డ, ఏది మచిలీపట్నం, గుడివాడ, తెనాలి, సల్లపల్లి, ఆ కిందన్న రేపల్లి ఏది ఉండేది కాదు. ఇది కచ్చి భూకంపం కంటే, లాటూరు భూకంపం కంటే ప్రళయం వచ్చేది ఇక్కడ. అంటే ఏంటి? దీని మీద ఎట్టి పరిస్థితిలో కూడా ఈ బోటు యజమానులు వెనకాల ఉన్న వాళ్ళ మీద కఠినమైన సెక్షన్లు, అంటే మామూలు న్యాయం వీళ్ళు కాదు, దేశద్రోహం కేసులు పెట్టాల, ఉగ్రవాద సెక్షన్లు వేయాల. అలా వీళ్ళు మొత్తం వీళ్ళందరూ కూడా జీవితాంతం జైల్లో ఉండాలి. వాళ్ళు బయటకు వస్తే మళ్ళీ విషం కక్కుతారు వాళ్ళు. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ విజ్ఞప్తి చేశాము. దేవినేని ఉమామహేశ్వర మంత్రిగా ఉన్నాడు, వీళ్ళు బోటు యజమానులుగా ఉన్నారు. బోటు యజమానుల సమస్యలు వెళ్ళటానికి ఒక బొకే ఇచ్చి ఒక రిప్రజెంటేషను దేవినేని ఉమా గారికి ఇచ్చారు. అంటే అది తెలుగుదేశమా? ఒక బోటు యజమానిగా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేశారు. వెళ్ళేటప్పుడు సహజంగా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఎప్రిషియేట్ చేసి కొత్తగా అవగానే ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. అలా ఇచ్చిన రిప్రజెంటేషన్ని మార్ఫింగ్లు చేసి ఏది ఆ ముందున్నటువంటి బొకేలు తీసేసి ఈ 3 ఫోటోలు కట్ చేసి పెట్టారు. అది వాస్తవం కాదు. అది వాస్తవం ఏంటంటే వాళ్ళు పక్కా వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఇదే బోట్లతో పర్మిషన్ లేకుండా శాండ్ క్వారీయింగ్ చేసి కోట్లు సంపాదించారు. నందిగం సురేష్ ఎవరండి? నాలాంటి రైతు, ఈయనలాంటి రైతు అమరావతిలో అరటి తోటల్లో ఫ్రీగా బాబు నాకు గడవట్లేదు ఇల్లు అంటే అరిటాకులు కోసి 500-400 ఫ్రీగా కోసుకుని టీవీఎస్ మీద వచ్చి ఇదే బ్యారేజ్ మీద వెళ్ళి కాళేశ్వరం మార్కెట్ దగ్గర అరిటాకులు అమ్మి 500 వస్తుంటే బాబు నా ఇల్లు గలవట్లేదని నందిగం సురేష్ 200 కోట్లు ఆస్తా ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఈ నందిగం సురేష్ అమరావతిని విధ్వంసం చేసినాక ప్రైవేటు యార్డుల్లో ఉన్నటువంటి స్టీలు, సిమెంటు, ఇసుక అమ్మేసుకుంటాం, రోడ్డులు తవ్వేసేసి కోట్లు సంపాదించాడు ఇతను. ఈ సురేష్ మీద కానీ, రఘురామ్ మీద కానీ, ఈ రామ్మోహన్ మీద కానీ, ఆడు ఉషాద్రి మీద కానీ కఠినమైన సెక్షన్లు వేసి భవిష్యత్తులో ఈ బ్యారేజ్ని ఎవడో టచ్ చేయకుండా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. చిన్న కాలువకి మాజీ ముఖ్యమంత్రికి, చిన్న కాలువకి పెద్ద కాలువకి మురుగు కాలువకి తేడా తెలియని ముఖ్యమంత్రి మన దౌర్భాగ్యం. మాజీ ముఖ్యమంత్రి తెలుసుకుని మాట్లాడాలి. ఆ స్క్రిప్ట్ రాసిచ్చేవాడన్నా కొంచెం జాగ్రత్తగా రాయాలి. వచ్చి 4 ముక్కలు మాట్లాడి వెళ్ళిపోయాడు. ఇంత ఘోర విపత్తు రాష్ట్రంలో జరిగి కృష్ణా, గుంటూరు జిల్లాలో బాధపడుతుంటే ఆయన బెంగళూరు యలహంకలో కూర్చొని విందు భోజనాలు చేసుకుంటున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే నువ్వు ప్రజల మధ్యనే ఉండాలి. ప్రజల మధ్యన ఉండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఆ ప్రజలకు కావాల్సి చేపియాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఎక్కడో యలహంకలో దాక్కోవటం పెరిగితాను. నీకు నిజంగా ప్రజల మీద నమ్మకం ఉంటే 151 సీట్లు నీకు ఇచ్చారు. ఈరోజు 11 ఎందుకు వచ్చినాయి? పునరాలోచన చేసుకున్నావా? ఇంతవరకు ఓటమిని ఒప్పుకున్నావా? నువ్వు ప్రజల ముందుకు వచ్చి అయిపోయింది, నేను ప్రజల మధ్యలో ఉంటాను అని నువ్వు చెప్పగలిగావా? ఎందుకు చెప్పలేకపోతున్నావు? మరలా మనమే వస్తామని మొదటి రోజున చెబుతున్నావు. 5 ఏళ్ల తర్వాత రెడ్డి ఎవడో రాజు ఎవడు చూశాడు? నువ్వు వస్తామని గ్యారంటీ ఏమైనా ఉందా? కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ఆ 11 మంది అయినా అసెంబ్లీకి వచ్చి ప్రజల కష్ట నష్టాల మీద మాట్లాడి పోరాడితే మంచిదని ప్రజలు అనుకుంటున్నారు. ఓట్లు పంపిస్తే ప్రజలు చనిపోతారు అనేది నందిగం సురేష్ కానీ, తలసిల రఘురామ్ కానీ కలగనరు.
దీన్ని రాజకీయ కుట్రలుగా చేసే పరిగణనలో మేము తీసుకుంటున్నాం. నందిగమ్మ సురేష్ గారు పంపించారు అనే దానికి ఇప్పుడు మీరు చూస్తున్నారో లేదో ప్రతి వార్తల్లోనూ ప్రతి మీడియాలోనూ ఆ బోట్లు ఎవరయ్యి, ఎక్కడున్నాయి, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ బోట్లలో ఎవరెవరు పండగలు చేసుకున్నారు, ఉత్సవాలు చేసుకున్నారు, ప్రమాణ స్వీకారాలకు వెళ్ళే ముందు ఆ పడవల్లో ఏ జెండాలు కట్టారు, ఏ పార్టీ వాళ్ళు తిరిగారు, ఏ పార్టీ వాళ్ళు అక్కడ మంచి హల్చల్ పార్టీలు చేసుకున్నారు అనేది ప్రజలందరికీ తెలుసు, అందరూ చూస్తూ ఉన్నారు కూడా. అటువంటి పరిస్థితిలో ఇది రాజకీయ కుట్ర అనేది ఖచ్చితంగా అందరూ గమనించాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇది రాజకీయ కుట్ర, ఖచ్చితంగా రాజకీయ కుట్ర. నందిగం సురేష్ గారి మీద ఇంకేదన్నా మీకు ఉంటే ఎదురు బదురు మాట్లాడండి, అన్యాయం అయితే ఖండించండి, దానికి మేము కూడా సహకరిస్తాం నిజంగా అన్యాయం జరిగి ఉంటే. కానీ ఇది అబద్ధపు సాక్ష్యం, అబద్ధాలు సృష్టించి మీరు పడవలను వదిలింది వాళ్ళు, బోటులను వదిలింది వాళ్ళు, ఇంకా కాస్త ముందుకు పోతే అసలు వరదలు తెప్పించిందే వాళ్ళు, ఇంకా ముందుకు పోతే కృష్ణానది గేట్లు ఎత్తేసింది కూడా మేమే, మా పార్టీ వాళ్ళే అని చెప్పేది ఈ పార్టీకి, ఈ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళకి అందరికీ ఇది అలవాటే. కనుక దయచేసి నేనేం చెప్తా ఉన్నానంటే రాజకీయాన్ని రాజకీయంగానే చెయ్యండి. రాజకీయం చేస్తారు మీరు పెద్దవాళ్ళు, మీరు గొప్పవాళ్ళు, ఎప్పటి నుంచో రాజకీయ చరిత్ర కలిగిన వాళ్ళు, ఎన్నోసార్లు సీఎంగా చేసిన వారు. కానీ మిమ్మల్ని మేము విమర్శించేదానికంటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎప్పటికైనా మీరు మీ వయసును బట్టి, మీ హోదాని బట్టి మీరు ఒక ఆంధ్రప్రదేశ్కి, మా రాష్ట్రానికి మీరు ఒక సీఎంగా ఉన్నారు, మీరు గమనించండి. మీరు చాలా పెద్దవారు కాబట్టి మీ వయసును బట్టి అయినా మీరు ఆలోచన చేయండి. కక్ష సాధింపు చర్యలు ఎక్కడైనా మానేయండి. ఏంటంటే బడవలు ఎవరయ్యి, బోట్లు ఎవరయ్యి అనేది చక్కగా కళ్ళకు కట్టినట్టు తెలిసిపోయింది. అది మీయేనని, మీ పార్టీ వాళ్ళయ్యేనని, మీ పార్టీ వాళ్ళు అక్కడ మీరు ప్రమాణ స్వీకారం చేసే ముందు వాళ్ళు పార్టీలు చేసుకున్నారని చూసి కూడా ఈరోజు నందిగం సురేష్, తలసిల రఘురామ్ గారు వీళ్ళు పంపించారు, ఇక రేపు పొద్దున ఇక నాలాటోళ్ళు పంపించారు. ఇవన్నీ అనవసరమైన మాటలు, అనవసరమైన ప్రేలాపనలు ఆపేసేయండి దయచేసి. ఇకనైనా మీరు మారమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ విషయంలో ఏంటంటే ఏ పార్టీ వాళ్ళు అయినా సరే మన యొక్క దేశ సంపదను కానీ, ప్రకాశం బ్యారేజీ యొక్క ప్రాధాన్యత కానీ అర్థం చేసుకొని మాట్లాడాల్సిన విషయం ఉంది. అది నిజంగా ఆ బోట్లు ఒరిజినల్గా ఓనర్లు ఎవరైనా ఫస్ట్ మొట్టమొదటి ట్రేస్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఆ బోట్లు ఎక్కడ పెట్టారు, నెక్స్ట్ ఏంటంటే గూగుల్ ద్వారా సెర్చ్ చేసి ఆ బోట్లు ఎలా వచ్చినాయి ఏంటి అనేది అథెంటిక్ ఎవిడెన్స్ ఉంటుంది. దాని ప్రకారం చేసి దాన్ని ప్రాపర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంతేగాని ప్రాపర్గా విచారణ లేకుండా దొంగ అంటే దొంగ అని చెప్పి ఒక కేసుకి ఇంకొక కేసు విచారణ చేసి చేయటం అనేది కరెక్ట్ కాదు. మొట్టమొదటి మీకు చెప్పేది ఏంటంటే నిజంగా అది కుట్ర కోణంలో ఉంది అంటే తప్పనిసరిగా ఎంత నేరమైనా సరే దానికి బాధ్యత వహించుకోవాలి. అంతేగాని జనరల్గా ఒక సంఘటన ఇంకో సంఘటన ఆధారం పెట్టుకొని ఇలాగా ఉంది విషయం, ఇలా వీళ్ళే ముద్దాయిలు అంటాం ప్రాపర్ కరెక్ట్ కాదు. పోలీసు వాళ్ళు పారదర్శకంగా దాన్ని విచారణ చేసి గూగుల్ ఈ రోజులో సుమారు 10 రోజుల క్రితం జరిగింది కూడా గూగుల్ ద్వారా ఆ బోట్లు ఎలా వచ్చినాయి ఏంటి, ఎవరన్నా రిలీజ్ చేశారా, మినిమం దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా అన్ని ఎవిడెన్స్ దాన్ని స్పష్టంగా చేయొచ్చు అన్నమాట. కానీ ఏంటంటే ఇప్పుడు అనవసరమైన చర్చ జరిగి ఇది పక్కదోవ పట్టే విధంగా ఉంది. నిజంగా అలా జరిగింది చేశారంటే తప్పనిసరిగా శిక్షించి దాని మీద ఎవరైతే ముద్దాలు ఉన్నారో వాళ్ళని 100% ఇచ్చాలి. ఇది ఏంటంటే దేశంతో సంబంధించిన కాదంటలా, కానీ సరైన విచారణ లేకుండా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొని పక్కదోవ పట్టే విధంగా చేయడం అయితే కరెక్ట్ కాదని చెప్పి అభిప్రాయం ఉన్నది. ఇప్పుడు ప్రజలందరూ కష్టాల్లో ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రకాశం బారి దిగువంత లంక గ్రామాలు కానీ, లంకలో ఉన్న రైతులు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలన్నీ పోయినాయి, పశు నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. అన్ని విధాల వాళ్ళు బాధపడుతుంటే ఈ 2 పార్టీల వాళ్ళు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు చేసావు వాళ్ళు అని బోట్లు వదిలేరు అని రాజకీయాలు చేస్తున్నారు. అది చాలా తప్పు. బోట్లు ఎవరు వదిలేరు వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలి, శిక్షించాలి, అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. మీరు వైసీపీ కానీ టీడీపీ కానీ గతంలో ఒకరినొకరు తిట్టుకున్నారు. అసలు ప్రజా సంక్షేమాన్ని గురించి ఆలోచించాల, ప్రజల గురించి పట్టించుకోవాలా. ఒకసారి ప్రజలను మోసం చేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. రెండోసారి దాన్ని అవకాశం తీసుకుని చంద్రబాబు నాయుడు మళ్ళీ దాన్ని తోసేసి ఈ ప్రజలు మోసం చేసి మళ్ళీ ఈయన అధికారంలోకి వచ్చాడు. అవి ఎవరు అధికారంలోకి వచ్చినా గతంలో 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కానీ వీళ్ళు ఏమి చేయలే. ఇప్పుడు మళ్ళీ ఒకరినొకరు ఈ బోట్ల వ్యవహారంలో కానీ మిగతా విషయాల్లో కానీ రాజకీయాలు మాట్లాడుతున్నారు తప్ప ప్రజలను ఆదుకునే విధంగా అస్సలు
పనిచేయట్లేదు, పట్టించుకోవట్లా. అందుచేత ఇప్పుడు వాళ్ళని ఎవరైతే బోట్లు వదిలేరో వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి, మీ దగ్గర అధికారం ఉంది కదా, ట్రేస్ అవుట్ చేయండి, పోలీసులను పట్టించండి, వాళ్ళని అరెస్ట్ చేయండి. మీ అవి కనుక బోట్లు పొరపాటున అక్కడ ఆగినాయి, అవి కనుక తోసేస్తే ఏమయ్యేది? ప్రకాశం బ్యారేజీ మొత్తం లెగిసిపోయేది కదా. మేము లంక తోటవల్లూరు మండల ప్రెసిడెంట్గా, నేను 87లోనే మండల ప్రెసిడెంట్ని, నాకు తెలుసు లంక గ్రామాల్లో ప్రజలు వరద వస్తే ఎంత ఇబ్బంది పడుతున్నారో. మరి మాదంతా కొట్టుకుపోయేది కదా పులిగడ్డ వరకు, నాగాయలంక, కోడూరు మొత్తం అన్నీ అంతా రైతాంగం కానీ ఈ చుట్టుపక్కల ఈ లంక ప్రక్కన ఉన్న గ్రామాలు కానీ అందరూ అహోరాత్రులు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులన్నీ పోయాయి కదా. ఆ బోట్లు కనుక కొట్టేసి అవి లెగిసిపోతే, ఆ బ్యారేజీ గేట్లు లెగిసిపోతే మేమేమివ్వాలి? ఇప్పుడు మీరు రాజకీయాలు చేయటం కాదు, వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి భవిష్యత్తులో ఇలాంటి ఈ పునరావృతం కాకుండా భయం అనేది ఏర్పడాలి. రాజకీయ నాయకులు చిత్తశుద్ధితో పనిచేయాలి, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం చేయాలి తప్ప ఒకళ్ళని నిందించుకుని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయొద్దని కాంగ్రెస్ పార్టీగా మేము. విజయవాడ నగరం ఇటీవల కాలంలో వచ్చినటువంటి వరదలు, ఫ్లడ్స్ వల్ల చాలా ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడే తేరుకొని జనజీవన స్రవంతిలోకి ప్రజలందరం కూడా వస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క ఫ్లడ్ వచ్చిన దాని మీదట పాత బస్తీ అభివృద్ధి పోరాట సమితి తరఫున మేము అనేక సేవా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఈ రోజున ఈ ఫ్లడ్ రావడానికి 2024లో జరిగింది బుడమేరుది. అది అంచెలంచెలుగా దాన్ని నివారణ చర్యలు తీసుకోవటం వల్ల మాకు 15-20 ఏళ్ళ నుంచి ఆ ప్రాబ్లం లేకుండా పోయింది. అందుకనే ఏ ప్రాబ్లం లేదనే ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు, చేశారు. ఇవాళ ఆ బుడమేరుని కృష్ణా నదిలో కలుపుతానికి దానికోసమే అని ఆరోపణలు చేయటం, ఒక విపత్తు జరిగి చిన్న పెద్ద గొడ్డు గోద అన్ని రకాల ప్రజలందరం కూడా అనేక ఇబ్బందులు ఉంటే అన్ని రాజకీయ పక్షాలు కానీ స్వచ్ఛంద సంస్థలు వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ప్రజల కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉపయోగపడుతున్న తరుణంలో ఈ యొక్క విధానంలో రాజకీయ పార్టీలు మాట్లాడుకోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. కానీ ఇందులో ప్రధానంగా కనబడుతుంది ఏంటంటే, ఇవాళ 1955లో ఈ యొక్క కృష్ణానది బ్యారేజీ నిర్మాణం జరిగింది. 1854లోనే సప్టా ఒకటి పెట్టడం జరిగింది. దీని విజయవాడ చరిత్ర అనేది ప్రకాశం బ్యారేజీ చరిత్ర అనగానే అందరికీ గూగుల్లో వస్తుంది, అన్ని ఫోనుల్లో కూడా వస్తుంది. కానీ 55 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి ఇన్ని సంవత్సరాల్లో పడవలు వచ్చి కొట్టుకొని వచ్చి బ్యారేజీకి అడ్డం పట్టడం అనేది, ఇది విజయవాడలో ఉన్న ప్రజలందరూ రోజు అసలు వెళ్ళి చూడటం ఇది ఒక వినోద కార్యక్రమం అయిపోయింది. ప్రభుత్వం కానీ మరి అందరూ పట్టించుకోవాల్సింది ఏంటంటే, ఇది ఎప్పుడూ జరగదు, ఎట్లా జరిగింది? ఈ పడవలు కానీ లేదంటే చేపలు పట్టేవాళ్ళు ఉండే విధానం కానీ ఇసుక ట్రాన్స్పోర్టేషన్కి కానీ ఇది ఇవాళ మొదలుపెట్టింది కాదు, ఈ సంవత్సరం మొదలుపెట్టింది కాదు, ఈ నెలలో మొదలుపెట్టింది కాదు, కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నదే. మరి ఎప్పుడూ జరగంది, ఇది ఎట్లా జరిగింది అనేది అందరికీ ఒక క్వశ్చన్ మార్కు. దీన్ని ప్రజలందరూ యూట్యూబుల్లో కానీ ఈ విషయం మీద వచ్చిన స్పందన బట్టి ప్రభుత్వం ఒక ఎంక్వైరీ చేసి, ప్రభుత్వం ఎంక్వైరీలో తేలింది ఏంటంటే, ప్రతిపక్ష పార్టీ యొక్క విధానం వల్ల వాళ్ళు సృష్టించినటువంటి, అంటే గతంలో హైదరాబాద్లో ఒక పొలిటికల్ పార్టీ మార్పులు చేర్పులు ప్రభుత్వం మార్పు కావాలని కోరుకునే వాళ్ళు మత కలహాలు ఎలా పెట్టారో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రకమైనటువంటి పనులు చేస్తున్నారనేది ప్రజలందరం అనుకుంటున్నాం. కాబట్టి రాజకీయ పార్టీలకు మీ యొక్క స్వార్థం కోసం ఇలాంటి ప్రజల్ని బలిపశువులు చేయటం అనేది ఏ సంస్థ ఏ ప్రజలు ఒప్పుకోరు. ఇలాంటి వాటికి ఎప్పుడు కూడా రాబోయే కాలంలో ఇలాంటి పార్టీలకి చమరగీతం పాడాల్సిన అవసరం ప్రజలందరూ ఉంది. ప్రజలందరం కూడా ఇలాంటి వాటిని నిగ్గు తేల్చి భవిష్యత్తులో
ఇది మొన్న త్రుటిలో తప్పినటువంటి ప్రమాదం. ఆ ప్రమాదాన్ని తలుచుకుంటేనే భయం వేస్తుంది. 3 గేట్లు కొట్టుకుపోయినాయి అంటే 18 టన్నులు 50 టన్నులు దాన్ని కట్ చేయటం కోసం ఇక్కడ నిపుణులు కానీ ఇక్కడ క్రేన్లు కానీ ఏది చాలక విశాఖపట్నం నుంచి షిప్ యార్డుల నుంచి ఒక టీములు తీసుకొచ్చి పనిచేస్తున్నారు. అంటే వాళ్ళకి 15 రోజుల నుంచి బ్యారేజీ ఆపేయటం, ఇవన్నీ ప్రజలందరూ చుట్టూ తిరిగి వెళ్ళటం, 3 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరిగి వెళ్ళటం, ఎన్ని ఇబ్బందులు. కానీ ఆ 3 గేట్లు పడిపోయి ఉంటే విజయవాడ మొత్తం మునిగిపోయేది. కొన్ని వందల మంది వేల మంది ప్రాణాలతో చెలగాటం ఆడినటువంటి దానంతా జరిగిందా? కావాలని మ్యాన్మేడ్ క్రియేషన్ అనేది నిగ్గు తేల్చి వాళ్ళని కఠినమైనటువంటి శిక్ష వేస్తే రెండోసారి ఇలాంటి ప్రక్రియ పాల్పడకుండా మన దేశంలో ఉన్న దౌర్భాగ్యమే ఎవరికీ భయం లేని కారణం. కాబట్టి ఇలాంటి వాళ్ళని నిగ్గు తేల్చి దానికి కఠినమైనటువంటి శిక్షలు అమలు చేస్తే భవిష్యత్తులో ఇలాంటి ప్రజలకి ఇబ్బంది కలిగే పరిస్థితులు లేకుండా ఉంటాయని ప్రభుత్వాన్ని, న్యాయస్థానాల్ని ప్రజలందరం కోరుకుంటున్నాం. మన విజయవాడకి అందమైనటువంటిది కృష్ణమ్మ. ఇక్కడ ఎంతోమంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి ఆహ్లాదకరమైనటువంటి బోట్లో షికారు చేసి ఆహ్లాదంగా ఆనందంగా వెళ్ళేటటువంటి పరిస్థితి. కాకపోతే ఈ బోట్లని ఏవైతే లంగర్లేసి కడతారో, ఈ చాంతాళ్ళు ఎంత లావు వేసి కట్టినా ఈ యొక్క ఊగుడికి కానీ ఏదైనా అవి తెగిపోయేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది. కతే అది చాలా వరకు ఎందుకంటే బోటు నష్టపోతారు కాబట్టి బోటు యాజమాన్యం కానీ యజమానులు ఓనర్లు లక్షలు ఖర్చు అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగానే ఉంటారు వాళ్ళు. కానీ అన్ఫార్చునేట్లీ ఇది జరగడం వల్ల ఎంతో వ్యయ ప్రయాసలైనటువంటి ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి గేట్లు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ యొక్క అధికారులు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారు వీరందరూ కూడా వీటికి ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని కోరుకుంటా ఉన్నాము. అలాగే ఏదైతే ఈ యొక్క పరిస్థితికి కారణం నిజంగానే యథార్థంగా కనుక ఇది ప్రీ ప్లానెడ్గా చేసినట్లయితే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ పార్టీ వారైనా సరే ఎంతటి పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని క్షమించకుండా ఎలాంటి ప్రలోభాలకి ఇదవ్వకుండా వాళ్ళని కఠిన చర్యలు తీసుకొని వాళ్ళపైన శిక్షించాలని కోరుకుంటా ఉన్నాము. ఇవాళ విజయవాడ నగరంలో ఈ వరద వల్ల ప్రజలంతా కూడా ఎంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులు కూడా ఆకస్మికంగా వరదలు రావటం, ప్రభుత్వం దాని మీద సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటం, అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కొన్ని లక్షల మంది తీవ్ర ఇబ్బందులు పడి వారు ఆస్తులు కూడా నష్టపోవడం జరిగింది. అది గాలికి వదిలేసేసి దాన్ని దారి మళ్లించడం కోసం ఇవాళ అధికార పార్టీ ఈ బోట్లు యొక్క ప్రకాశం బ్యారేజీకి అడ్డుపడి అనే నెపంతో ఒక డ్రామాలు ఆడుతుందని చెప్పేసి నేను చెప్పగలుగుతున్నా. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇలాగే బోట్లు కొట్టుకురావటం, అవి బ్రిడ్జి దగ్గర ఆ లెవెల్కి మించి వెళ్ళలేకపోవడం వల్ల అక్కడ ఆగిపోవడం కూడా జరిగింది. అప్పుడు మరి ఎవరు కుట్ర కోణం ఉందని చెప్పేసి మనం క్వశ్చన్ చేయాలి. నేను ఇది సామాన్యంగా కామన్ మ్యాన్గా నేను అడుగుతున్నా. అంటే ఇది అనుకోనిటువంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగటం అనేది సర్వసాధారణం. అదే నేపథ్యంలో దిగువనున్నటువంటి ఈ ఆకస్మిక వరదకి అక్కడి నుంచి కనీసం 200-300 పడవలు కొట్టుకు రావడం జరిగింది. ఆ నేపథ్యంలో అక్కడ అవి మన ప్రకాశం బ్యారేజీ కొట్టుకోవడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనకి ప్రాజెక్టులు అనేవి జీవనాడులు. అపర భగీరథుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అచ్చంగా ప్రాజెక్టులు కడతం మీదే ఉన్నాడు. నువ్వు వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టు కూడా నిర్మాణం చేసినటువంటి దాఖలాలు లేవు. అన్నదాత, రైతు పక్షపాత ఆయన. అట్లాగే ఈ వచ్చినటువంటి విషయంలో కూడా చూసుకుంటే అక్కడ జరిగింది యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప కుట్రకోణం అయితే ఏది ఉండదు. దాన్ని మీరు కూడా ప్రభుత్వం వారు కూడా పరిశీలించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే అబద్ధాలు చెప్పడం కాదు ఇక్కడ. యాక్చువల్గా అక్కడ పడవలు నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి. అలాగే విజయవాడ సిటీలో నష్టపోయిన వాళ్ళు నష్టపరిహారం ఇవ్వండి. అంతేగాని ఇంకోటి చెప్తానండి, అమరావతి ప్రాంతం మునిగిపోలేదు పేపర్లో మీరు చెప్తున్నారు, పత్రికల్లో మీడియాలో మీరు చెప్తున్నారు.
ఇవాళ మొత్తం ఆ ఏరియా అంతా మునిగిపోయి ఆ గ్రామాల ప్రజలంతా కూడా తిండి లేకుండా ఉంటే మీ అధికార దాహం కోసం, మీ పబ్లిసిటీ కోసం అక్కడ మునగలేదు అమరావతి అని చెప్పేసి మీరు చెబుతున్నారే తప్ప, ఇవాళ గ్రామాల్లో మేము ఎస్సీ కాలనీలు తిరిగితే వాళ్ళందరూ కాలనీలన్నీ మునిగిపోయి వారు నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దళితులు మా దృష్టికి తీసుకొచ్చారు, మేము అది మన కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పేసి మేము మాట్లాడతాం. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే నీవు ఇస్తానన్నటువంటి 6 పథకాలు ఉన్నాయి చూసారా, సూపర్ 6, అవి ఇవ్వండి ప్రజలకి. దాని ద్వారా ప్రజలను అభివృద్ధి చేయండి, సంక్షేమంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయండి, స్వాగతిస్తాం. అంతేగాని ఇలాంటి నికృష్టమైనటువంటి విధానం ఈ రాజకీయాలు ఇది కరెక్ట్ కాదు. గతం నుంచి చూసుకుంటూ వస్తున్నాం, ఎంతోమంది ముఖ్యమంత్రులు మన రాష్ట్రాన్ని పరిపాలించారు. ఇలాంటి అబద్ధాలతో కూడినటువంటి రాజకీయాలు ఎక్కడా లేదు. వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా, వాళ్ళ సిద్ధాంతాలకు అనుగుణంగా ఒక పద్ధతిలో వెళ్ళారు. అట్లాగే కొన్ని విధానాలు ప్రతి రాజకీయ పార్టీకి ఉంటాయి, ఆ విధానాల్లో వెళ్ళండి. కానీ కక్ష సాధింపులు చేయని రాజకీయాలు, వేరే పార్టీ ఉండి అయితే అతని మీద హత్యాలు చేయడం కానీ, ఆస్తులు ధ్వంసం చేయడం కానీ, ఇవన్నీ స్వాగతిస్తానికి ప్రజాస్వామ్యంలో ఎవరికి లేదు. అందరూ రాజ్యాంగబద్ధంగా అందరూ హక్కులు కలిగిన వాళ్ళే రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగాలని చెప్పేసి దళిత సామాజిక వర్గం తరఫున నేను ఇవాళ జరుగుతున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ కానీ ఉమ్మడి వీళ్ళు చెప్తున్నటువంటి ప్రకాశం బ్యారేజీ కుట్ర విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను. ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి, నిజాలు మాట్లాడండి. ప్రజలకి మనం ఇచ్చే భరోసా అదే. కాబట్టి మీకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు, ప్రజలు అభివృద్ధి చెందడానికి అవకాశాన్ని వాడండి. కానీ వాళ్ళ ఆస్తులను నాశనం చేయడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రం చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటానండి. ప్రకాశం బ్యారేజీ గత వారం రోజులుగా వస్తున్నటువంటి వరదల్లో అనూహ్యంగా 3 పడవలు, అంటే ఇసుక తోలే పడవలు, సముద్రంలో నదిలో ఇసుక తోడేటువంటి పడవలు జాయింట్ చేసి 3 పడవలు కూడా వాటికి వైసీపీ రంగులతో కనపడుతూ వరదలో వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకోవటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది ఖచ్చితంగా కుట్రకోణం ఉంది. దీని వెనకమాల ఖచ్చితంగా ప్రభుత్వం కేసు పెట్టాలి, బయటికి తీయాలి. ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకోవడం కాదు. 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నాడు కట్టినటువంటి ప్రాజెక్టుని కూలదోయాలనే సూత్రం ఏదైతే ఉందో అది దేశద్రోహం కంటే నేరం. ఖచ్చితంగా ఈ కుట్రలో కనుక జరిగి ఉంటే ప్రభుత్వం వారి మీద కఠిన చర్యలు తీసుకుని ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సిందే. మా నమ్మకం కూడా ఖచ్చితంగా ఇది వైసీపీ కుట్రని మేము కూడా భావిస్తున్నాం. కుట్ర కాదు అని చెప్పి వాళ్ళు నిరూపించుకోవాలంటే నిరూపించుకోవాలి. మరి వాటికి 3 రంగులు, అది వైసీపీ రంగులు కూడా వేసి ఉన్నాయి. దాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా సీన్ చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వైసీపీ కుట్ర, వైసీపీ అనునాయులు, జగన్మోహన్ రెడ్డి అనునాయులు ప్రాజెక్టుని డ్యామేజ్ చేసి కృష్ణా జిల్లాని ఎడారిగా మార్చడానికి కుట్ర చేశారు. ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే ఎంక్వైరీ చేసి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి దోషులు ఎవరో తేల్చి శిక్షించాలి. ప్రభుత్వ యంత్రాంగం ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, సిఐడి వ్యవస్థ ఉంది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో. ఇది ఎవరు బాధ్యులైనా వారిపైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీని మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందారోపణలు చేసుకోవటం ఇది సరైన పద్ధతి కాదు. ప్రజలను కూడా తప్పుదారి పట్టించే విధంగా ఉంది. ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టులని కాపాడుకోవాల్సినటువంటి అవసరం 2 పార్టీలకు ఉంది, వైసీపీకి ఉంది, తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇది ఏ చర్య అయినా, విద్రోహ చర్య అయినా, యాదృచ్ఛికంగా జరిగినటువంటి పొరపాటున జరిగినటువంటి చర్య అయినప్పటికీ దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించే వైసీపీ అయినా టీడీపీ అయినా వాళ్ళు ఏ పార్టీలకు అతీతమైనప్పటికీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పడవలోనే ఆ గొలుసులేసి కట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని నిర్లక్ష్యం వహించినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఆ పడవలు నడిపేటువంటి నిర్వాహకులు ఎవరో, ఆ నిర్వాహకులు ఉన్న వారి వెనక ఉన్నది ఎవరో, అది తేడతేల చేయాల్సినటువంటి అవసరం తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. అలాంటిది వదిలేసి రాజకీయ విమర్శలు చేసుకోవడం అనేది సరైనది కాదని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తాం. ఇక్కడ బేసికల్గా మనం ఒక విషయం ఆలోచించాలి. ఎలక్షన్ జరిగి దాదాపు 100 రోజులైంది. గత ప్రభుత్వం ఓడిపోయి 100 రోజులైనా కూడా ఇప్పటికీ వాళ్ళే అధికారం ఉన్నటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, కింది స్థాయి నాయకులు కానీ. అరాచకంలో ఇంకా వాళ్ళ ప్రభుత్వమే ఉన్నట్టుగా అరాచకాలు మనం ఎన్ని చేసినా నడుస్తుంది అనే పరిస్థితిలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా అనుకోకుండా వరదలు రావడం ఇవన్నీ జరిగినాయి. కఠినమైనటువంటి చర్యలు, గతంలో ఎన్నో ఘోర కార్యక్రమాలు చేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఇంతవరకు తీసుకున్నట్టుగా లేదు. ప్రభుత్వ పరంగా చూసినట్లయితే ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం మారిందన్న సంగతి వాళ్ళల్లో కూడా ఎక్కువ మందికి తెలిసినట్టుగా లేదు. ఇంకా వాళ్ళు ఏ విధమైనటువంటి అరాచక శక్తులు గతంలో ప్రేరేపించి ప్రజల్ని రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలం చేశారో వాళ్ళకి ఇంకా వీళ్ళు సహకరిస్తున్నట్టుగా కనపడుతుంది. లేకపోతే ఇంతమంది నేరస్తులు ఎలా తప్పుకుని పోతారు? పోలీసుల సహకారం లేకుండా రాష్ట్రం వదిలిపెట్టి, దేశం వదిలిపెట్టి ఖండాంతరాలకు వెళ్ళిపోయారంటే పోలీసు సహకారం లేకుండా వెళ్ళిపోయిందా? ఈ ప్రభుత్వం ఆలోచించాలి గట్టిగా. ఈ విషయాలన్నిటి మీద
ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి రాదు. ఇక మీరు అడిగిన ప్రశ్న ప్రకాశం బ్యారేజ్ మహానుభావులు పెద్దలు నీలం సంజయ్ రెడ్డి గారు లాంటి ఎంతోమంది పెద్దలు కష్టపడి కట్టినటువంటి ప్రాజెక్ట్ అది 1957లో. మరి అలాంటి ప్రాజెక్టుని పడగొట్టాలనే దురుద్దేశంతో వైసీపీకి చెందినటువంటి కొంతమంది ఎవరో కూడా నాకు తెలియదు, ఆ నిగ్గు ప్రభుత్వం తేల్చాలి. 3 పడవల్ని జాయింట్ చేసి గొలుసులతో జాయింట్ చేసి ఆ వరద టైంలో వదిలిపెట్టి ప్రాజెక్టును ఢీకొన్నారు. 3 కాణాలకు దెబ్బ తగిలింది, 3 సార్లు కూడా వెయిట్స్ దెబ్బతిన్నాయి. అదే పిల్లర్ దెబ్బతిని ఉంటే ఈ పాటి ప్రాజెక్ట్ కొట్టుకుపోయేది. ప్రాజెక్ట్ కొట్టుకుపోతే కృష్ణా గుంటూరు జిల్లాలు రెండూ కూడా వరద బీభత్సంలో మునిగి మరో దివిసీమని తలపెంచే విధంగా నష్టం జరిగేది. చాలా అదృష్టం ఆ పిల్లలకు దెబ్బ తగలేదు, వెయిట్లకు జరిగింది. ఆ వెయిట్లు కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేయడానికి కూడా మేము అభినందిస్తున్నాం. ఏది ఏమైనా ఈ కుట్రలో భారీ ఎత్తున కుట్ర చేసినటువంటి ఈ పడవల యజమానులు ఎవరైతే ఉన్నారో వాటిని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆత్ముడు మనవడో కాదు, ఇంకోటి ఏం కాదు. వాళ్ళ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అరాచకాలతో పోల్చుకుంటే చాలా దారుణంగా మాట్లాడేవాళ్ళు. నా దళిత ఎంపీ ఏంటి, మహిళ ఎంపీ ఏంటి, దళిత ఎంపీ ఏంటి, ఓసీ ఎంపీ ఏంటి? ఎంపీ అంటే ఎంపీ ఎవరైనా. దళిత ఎంపీని అరెస్ట్ చేయకూడదు, మామూలు ఎంపీని లోన పడేసి కొట్టొచ్చా? వీళ్ళు గోడలు దూకి వెళ్ళినప్పుడు రఘురామకృష్ణరాజుని తలకిందులుగా ఏలాడ తీసి కొట్టినప్పుడు ఏ చట్టం అమలు చేశారు వీళ్ళు? ఈ రాష్ట్రంలో ఏం జరిగింది గత 5 ఏళ్లగా? ఎవరికైనా అవకాశం, రాష్ట్రం మొత్తాన్ని దోచేశారు, పంచభూతాలని దోచేశారు. ఏమీ లేదు తినడానికి. ఈ ప్రభుత్వం చేద్దాం అనుకున్నా కానీ ఏమీ లేదు, పంచభూతాలని దోచేశారు. వాళ్ళకి మంచి గురించి చట్టం గురించి మాట్లాడే అధికారం ఈ వైసీపీ నాయకులకు కానీ ముఖ్యమంత్రికి కానీ తెలియదు.